ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. భాద్రపద మాసం వచ్చేసింది. ఇక వినాయక చవితి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎవ్వరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడైనా సరే చక్కగా వినాయక చవితి అనగానే మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది, ఇళ్లలోనే వినాయకుడిని పెట్టి పూజించే వాళ్ళు కొంతమంది, ఇక ఆలయాల్లో చాలా వైభవంగా జరుగుతుంది. ముందుగా భాద్రపద మాసం యొక్క విశిష్టత చెప్తూ వినాయక చవితి విశిష్టత కూడా తెలియచేయండి. చాలా చక్కటి ప్రశ్న ఇది. మనకి భాద్రపద మాసం పౌర్ణమి రోజు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటే ఆ మాసాన్ని భాద్రపద మాసం అన్నారు. భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మనకి ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నాయి. అందులో దక్షిణాయనాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి భాద్రపద మాసం ఏదైతే ఉన్నదో ఆషాఢ మాసం గురువులకి, శ్రావణ మాసం మనకి శివుడు విష్ణు అనేటువంటి భేదం లేకుండా అందరి ఆరాధనలకి, అమ్మవారికి భేదం లేకుండా ఆరాధనలకి, ఇంకా భాద్రపదం వచ్చేసేటప్పటికి వినాయకుడికి, ఆశ్వీజం వచ్చేటప్పటికి అమ్మవారికి, కార్తీకం వచ్చేటప్పటికి ఈశ్వరుడికి, ఈ రకంగా మనకి ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతా స్వరూపానికి సంబంధించినగా కనబడుతుంది. అయితే అందులో ఈ భాద్రపద మాసంలో వచ్చేటప్పటికి రెండు విషయాలు ఉన్నాయి. శుక్లపక్షం వచ్చి మనకి విశేషంగా విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలుగా, ఇంకా కృష్ణపక్షం వచ్చేటప్పటికి పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలుగా చెప్పబడింది. అందులోనూ భాద్రపద శుక్లపక్ష చవితి నుంచి 9 రోజులు గణేశుడిని నవరాత్రులు చేయడం, ఇక భాద్రపద మాసం శుక్లపక్ష పంచమి ఋషి పంచమి. మనం ప్రతిరోజు దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం ఇలాంటి రుణాలు తీర్చుకోవాలి. అలాంటి ఋషి రుణాలు తీర్చుకునేటువంటి రోజు ఋషి పంచమి. ఆ ఋషి పంచమి రోజు కనుక మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల్ని స్మరించుకుని వారికి తర్పణాలు వదిలి వారి కోసం వారు ఇచ్చినటువంటి వేదాలని, శాస్త్రాలని, విజ్ఞానాన్ని చదువుకుని మహాభారతం పురాణాలు కనుక చదువుకోగలిగితే వారు రుణం తీర్చుకున్నట్టు. ఇవన్నీ కూడా భాద్రపద మాసం యొక్క విశిష్టత చెప్తాయి. ఇంకా భాద్రపద మాసంలోనే చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తారు. భాద్రపద మాసంలోనే వామన అవతారం, వామన జయంతి జరిగినట్టు వామన ద్వాదశి కూడా మనకి చెప్తారు భాద్రపద మాసంలో. ఇంకా భాద్రపద మాసంలో కృష్ణ పక్షాలని, మహాలయ పక్షాలు, పితృపక్షాలని చెప్తారు. అందుకని భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. అసలు ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక పూజా వ్రతం చేసుకునేటువంటిది ఈ మాసంగా చెప్పడాలి. ఇంకా ఈ భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథిని వినాయక చవితిగా చెప్పబడింది. వినాయక చవితి గురించి శమంతకమణికి సంబంధించినటువంటి కథ, శమంతోపాఖ్యానం అని అంటారు. ఆ యొక్క కథ చదువుకోవడం, వినడం చాలా ముఖ్యం ఈ వినాయక చవితి రోజు. దీంతో పాటు ఆ విఘ్నేశ్వరుని పూజించడం వినాయక చవితిలో ఉన్నటువంటి చాలా విశిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. వినాయక చవితి అసలు మనం ఎందుకు చేయాలి అంటే, ప్రతి మానవుడికి జీవితంలో కష్టం, సుఖం ఇవన్నీ వస్తాయి. అయితే ఇవి వచ్చినప్పుడు పనులలో ఆటంకాలు, విఘ్నాలు అధికంగా కలుగుతూ ఉంటాయి. ఈ ఆటంకాలు, విఘ్నాలు తొలగించేటువంటి దేవుడు వినాయకుడు. విఘ్నేశ్వరుడు యొక్క మనం వినాయక చవితి చేసుకున్నాక ఆ కథలు కూడా మనం చూస్తే ప్రతి కథలో ఒక స్ఫూర్తి ఉంటుంది. చిన్నపిల్లలకి విఘ్నేశ్వరుడు స్వరూపమే చాలా ఒక వింత. ఆయన యొక్క స్వరూపంలోనే, ఆయన కథల్లోనే అన్నదమ్ముల మధ్య చిన్న స్పర్ధ రావడం, గణాధిపత్యం పొందడం కోసం ఇద్దరి మధ్య పోటీ జరగడం, ఆ పోటీలో తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసి తెలివితేటలను ఉపయోగించి విఘ్నేశ్వరుడు ఆ యొక్క ఆధిపత్యాన్ని పొందడం, ప్రతి చోట కుమారస్వామి కన్నా ముందే వెళ్ళి ఆయన పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తున్నట్టు కనపడడం, అది చూసినటువంటి కుమారస్వామి విఘ్నేశ్వరుడు తెలివితేటలను ఒప్పుకొని ఆయనకే ఆధిపత్యం అని తన అన్నగారిని ఇది చేయడం, ఇవన్నీ కూడా మనకి పిల్లలకి చాలా అనేక విషయాలు తెలియజేసేటువంటి ఎంతటి విశిష్టత ఉన్నటువంటి వినాయక చవితిని ఆచరించినటువంటి వారికి భాద్రపద మాసంలో విఘ్నాలు ఉండవు, అన్ని శుభాలు కలుగుతాయి. ఇదే కాకుండా వినాయకుడిని మనం ఎందుకు పూజించాలి అంటే, విఘ్నాలు తొలగించడానికి, బుద్ధి ప్రసాదం మనకి బుద్ధి కలగాలి అన్నా, జ్ఞానం రావాలన్నా, చదువు రావాలన్నా విఘ్నేశ్వరుడినే పూజించాలి. కష్టాలను తొలగించేటువంటి దైవం విఘ్నేశ్వరుడు అని చెప్పడం జరిగింది. అందుకనే వినాయక చవితికి ఇంతటి విశిష్టత. గురుగారు, విగ్రహం విషయంలో చాలా సందేహాలండి. అసలు ఎలాంటి వినాయకుడిని ఆ రోజున పూజించాలి అని అంటే వినాయక చవితి సందర్భంగా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. వినాయక చవితి రోజు ఏ వ్యక్తి అయినా సరే మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏ విగ్రహాలైనా మీరు కనుక ఇతర విగ్రహాలు పూజిస్తే దానివల్ల ఎలాంటి వినాయక వ్రతానికి సంబంధించినటువంటి ఫలితం మాత్రం దొరకదు. ఎందుకంటే వినాయక వ్రత ఫలితం మీకు దక్కాలి అంటే మట్టి విగ్రహాన్ని పూజించడం శ్రేష్టం. నీ దగ్గర ధనం కనుక ఎక్కువగా ఉంటే వెండి లేదా ఇంకా ధనం ఉంటే బంగారపు విగ్రహాన్ని పూజించి దానిని దానం ఇచ్చుకోమన్నారు. కానీ మట్టి విగ్రహాన్ని పూజించి, అసలు మనం మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలనేటువంటి కూడా శాస్త్రం ఉంది. మనకి భాద్రపద మాసంలో నదులన్నీ పొంగి ఉంటాయి, తటాకాలన్నీ. అసలు మనమే పూర్వం స్వయంగా వెళ్ళి ఆ యొక్క నదులు తటాకాల వద్దకు వెళ్ళి ఉన్నటువంటి బంకమట్టిని తీసుకుని దాంతో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని చేసుకునేటువంటి వారు. ఆ విఘ్నేశ్వరుడు వినాయకుని చేసుకుని ఆ చేసినటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించుకుని మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడే నిమజ్జనం చేసేవారు. ఎందుకంటే అప్పుడు నిండుగా ఉన్నటువంటిది ఈ మట్టి తీయడం వల్ల కొంత ఇంకొంచెం నీళ్లు ఇదవడానికి లేదా నీళ్లు ఇంకడానికి భూమిలోకి వెళ్ళడానికి ఉపయోగపడేవి. మళ్ళీ పూజ చేసి తీసుకొచ్చి అక్కడ కలిపిన తర్వాత మళ్ళీ ఆ మట్టి యథాస్థానంలోకి వెళ్ళేది. దానివల్ల ఎక్కడ ఏమి సాయిల్ ఎరోషన్ కానీ లేదా వేరే ఏమేమి కానీ ఉండేవి కాదు యథార్థంగా. ఇంకొకటి ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి విధానం ఏమిటంటే మానవుడి శరీరం కూడా ఏ మట్టిలోంచి ఎలా వచ్చిందో అతను ఆ శరీరాన్ని తెచ్చుకుని అక్కడ భక్తితో దైవాన్ని కొలుచుకుంటూ భక్తి మార్గంతో వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ శరీరాన్ని వెళ్ళి మట్టిలో కలవాలి అనేటువంటి విషయం కూడా అలా ఆచరించేటువంటి వారికి అర్థమయ్యేది, ఆ రకంగా ఉండేది. కానీ నేటి ఆధునిక సమాజంలో ఆ పరిస్థితి ఈరోజు ఎంతో మందికి అర్థమయ్యేటువంటి స్థితి లేదని మాత్రం మనం గమనించాలి. ఈ రకంగా విఘ్నేశ్వరుని మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని చేసుకోవడం ఒక విధానం. అలా మనం తెచ్చుకోలేనప్పుడు ఎక్కడైతే రంగులు వంటివి వెయ్యని మట్టి విగ్రహాలు ఉంటాయో అలాంటి మట్టి విగ్రహాల్ని కొని తెచ్చుకుని ఆ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అది వినాయక చవితి. అలాంటి విగ్రహాలు పూజించాలి తప్ప ఈ మట్టి విగ్రహంలో ఉన్నటువంటి మూలం అది. అలాగే ఎంత ఎత్తులో ఉన్న గణపతిని పూజించాలి? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నామండి, 1 అడుగు దగ్గర నుంచి చూస్తే గనక 60 అడుగులు, కొన్ని చోట్ల అయితే 100 అడుగుల దాకా. వినాయకుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఎవరైతే ఇంటిలో పూజ చేసుకుంటున్నారో అటువంటి వారికి నేను స్పష్టంగా చెప్పేది, మీ అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని మాత్రమే, మట్టి విగ్రహాన్ని మాత్రమే కొని తెచ్చి పూజ చేసుకునే, దానికి రంగులు కానీ ఏం లేకుండా, ఏదో కళ్ళు కొంచెం బొట్టు అంతవరకు నేను పర్వాలేదు కానీ అసలు రంగులు వాడనటువంటిది స్వచ్ఛమైన మట్టి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అరచేతిని మించకుండా పూజించుకోవడం శ్రేష్టం. ఇంకా మీకు ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టే కొద్దీ అంత నిష్ఠ, అంత అనుష్ఠానం, అంత మీరు హోమాలు, అంత మీరు ఆయనకి చేయాల్సినటువంటి ఉపచారాలు, అంత నైవేద్యాలు, ఇవన్నీ చేసేటువంటి శక్తి మీకు ఉంటే ఆ శక్తిని అనుసరించి పెట్టుకోండి. అదేనండి, మీరు ఎంత విగ్రహం పెడితే దానికి అంత అనుష్ఠానం చేయాలి. అందువల్ల ఇంటిలో విశేషంగా విఘ్నేశ్వరుని పూజ చేసుకునేటువంటి వారు అది దృష్టిలో పెట్టుకుని ఆ అనుష్ఠానాన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ అరచేతికి మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని తెచ్చుకుని ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా మీరు తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగంలో పెట్టుకుని పీఠాది వేసిన స్థాపన చేసి పాలవెల్లి వంటివి కట్టి చాలా విధిగా మీరు విఘ్నేశ్వరుని పూజించుకుని భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజించుకోవాలి తప్ప గొప్పల కోసం చేసేటువంటి పూజ కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని, అంటే సమాజానికి హితాన్ని చేకూర్చని పద్ధతులు లేదా ఎక్కడైనా మనకి కాలుష్యాన్ని రేపేటువంటి విషయాలని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు, ఆమోదించలేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. మనకి శాస్త్రం చెప్పినటువంటి విధానం మట్టి విగ్రహాన్ని తెచ్చుకోవడం, దాన్ని పూజించడం, మళ్ళీ కేవలం పూజించినటువంటి మట్టి విగ్రహాన్నే తీసుకెళ్లి నిమజ్జనం చేయడం అని మాత్రం చెప్పింది. ఇలా ఆచరించినటువంటి వారికి మాత్రమే వినాయక వ్రతం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది తప్ప ఏ విధంగా ఇతర విధాలుగా మనం చూస్తున్నటువంటి విధాల ఆచరించేటువంటి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. గురువుగారు, మట్టివే అంటున్నారు. మట్టి విగ్రహాలు పెట్టినా కొంతమంది వాటిపైన కొన్ని రంగులు అవి వేస్తూ ఉంటారు. అలా ఏ రంగు గణపతిని పూజిస్తే మంచిదండి? మళ్ళీ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే రంగులతో ఉన్నటువంటి విగ్రహాలని మనం వాడకుండా ఉండడం మంచిది. మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పూజించడం, ఇంకా మీకు ఆ విగ్రహానికి ఈ మధ్య కొంత కంటికి ఏదో లేదా ఒక తిలకం వంటివి పెట్టడం అంతవరకు ఇబ్బంది లేదు. కానీ
ఇటువంటి న్యాచురల్ కలర్స్ అని ఇప్పుడు ఏదైనా ఈ రంగులకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దూరంగా ఉండాలన్నది ముఖ్యం. ఏ రంగు గణపతిని పూజించాలి, ఇవేమి గణపతికి రంగు ఇవన్నీ ఏమి ఉండవు. అయితే విఘ్నేశ్వరుని ఆరాధించేటప్పుడు భక్తి శ్రద్ధలు ముఖ్యం. అలాగే సమాజానికి మనం దేనికి అసౌకర్యం కలిగించకుండా, ఎక్కడ పొల్యూషన్ వంటి మనం పెంచేటువంటివి లేకుండా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విగ్రహాలు తెచ్చుకుని పూజించాలి తప్ప సమాజ హితం లేనటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అందులోనూ మనకి ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అన్నారు. స్వచ్ఛతతో కూడినటువంటి పూజల్నే మనం ఆమోదించాలి. అసలు ఒక అనుష్ఠానం చేసినా, ఒక వ్రతం చేసినా, ఏం చేసినా మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఆ శుభ్రం అయిన తర్వాత ఆ రోజు తలస్నానం వంటివి చేసి కొత్త బట్టలు కట్టుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని చాలా శుభ్రంగా వ్రతాన్ని చేస్తాం. స్వచ్ఛత అనేది భారతీయుల్లో ఉంది. అలా స్వచ్ఛతను పాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ చేసే వ్రతాలని మనం చేసుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతీయులం కాబట్టి అలా ఆచరించాలి తప్ప అసౌకర్యం చేసేటువంటి వాటిని మనం ఆమోదించకూడదు. వాటిని అయితే అంగీకరించరు. అసలు వినాయకుడి పూజని ఏ విధంగా ఆచరించాలండి? ఆ వ్రతం, విఘ్నేశ్వరుని పూజ వ్రత విధి విధానం ఈ రకంగా చెప్పబడింది. వినాయక చవితి రోజు మనం ఏదైతే మట్టి విగ్రహాన్ని మనం తెచ్చుకున్నామో దాన్ని తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ముందు నేలను శుభ్రం చేసి, కుదిరితే గోమయంతో అలికి, లేదంటే శుభ్రపరిచిన దాని మీద ఒక ముగ్గు వేసి, పీటని స్థాపన చేసి, దాని మీద ఒక వస్త్రం వేసి విఘ్నేశ్వరుడిని పెట్టాలి. ఆ పెట్టినటువంటి విఘ్నేశ్వరుడి పైన పాల వెళ్ళేవి కట్టి, దానికి రకరకాలైనటువంటి పళ్ళని కట్టి విఘ్నేశ్వరుడిని చక్కగా అలంకరించుకుని గొడుగు అవి పెట్టుకుని మీరు విఘ్నేశ్వరుడిని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు వినాయక వ్రతం చేసేటప్పుడు ముందు పసుపు విఘ్నేశ్వరుని పూజించాలి. పసుపు విఘ్నేశ్వరుని యొక్క పూజ అయిన తర్వాత పసుపు విఘ్నేశ్వరుని అక్షంతలు గరికతో పూజ చేయాలి. ఆ పూజ అయిన తర్వాత మనం తెచ్చుకున్నటువంటి మట్టి విగ్రహానికి పూజ ఉంటుంది. ఆ మట్టి విగ్రహానికి కూడా 21 రకాల పత్రాలతో జాజీ పత్రం పూజయామి, బృహతీ పత్రం పూజయామి, దత్తూర పత్రం పూజయామి, అర్క్యపత్రం పూజయామి అని ఈ రకంగా మనకి ఆ మంత్రాలు ఉంటాయి. ఈ యొక్క పత్రాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క పత్రం ఒక్కొక్క ఔషధ గుణాలతో ఉంటాయి. దీనికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. మనకి చుట్టుపక్కల ఉండేటువంటి ఔషధాలు ఏ ఉన్నాయి, ఈ 21 ఔషధాలు ఏమిటి, ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఆకులు ఇంట్లోకి రావడం వల్ల, ఎందుకంటే భాద్రపద మాసం క్రిమి కీటకాలన్నీ పెరిగి ఉండేటువంటి మాసం, ఆ సమయంలో గుమ్మానికి పసుపు అవి రాసి ఇంటిలో విశేషంగా వినాయక వ్రతం చేసేటప్పుడు కనుక ఈ పత్రాలు అవి ఉంటే ఆ పత్రంలోంచి వచ్చేటువంటి, ఆ పత్రాల ద్వారా వచ్చేటువంటి వాసన ద్వారా, దీని ద్వారా అవి ఇంట్లో ఉండడం చేత ఎలాంటి క్రిమి కీటకాలు ఉండవని మన పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి విషయాలు. పైగా ఇవి ఔషధ గుణంతో ఉన్నటువంటి ఆకులు ఇంటిలో ఉండడం చేత అది ఆరోగ్యాన్ని కలిగిస్తుందని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ 21 రకాల ఔషధాలు తెలియడం చేత, ఈ పత్రాలు తెలియజేయడం చేత అది ఆయుర్వేద పరంగా ఆరోగ్యానికి ఉపయోగిస్తుందని కూడా ఒక విధానం ఉంది. ఈ 21 పత్రాలతోటి విఘ్నేశ్వరుని పూజించి తర్వాత విఘ్నేశ్వరుడికి అష్టోత్తర శతనామాలతో షోడశోపచారాలతో విఘ్నేశ్వరుని మనం పూజించుకుని, అదైన తర్వాత కథ అక్షంతలు తీసుకుని విఘ్నేశ్వరుడి యొక్క కథ మొత్తం చదువుకుని, అందులోనూ ముఖ్యంగా శమంతకమణికి సంబంధించినటువంటి కథను విశేషంగా చదివి పిల్లలు తెలుసుకుని ఆ అక్షంతలని పెద్దలందరూ కూడా పిల్లల మీద వేసి, పెద్దలు ఎవరైతే ఉన్నారో ముందు భగవంతుడి మీద వేసి కొంచెం వాళ్ళ మీద వేసుకుని అందరికీ అక్షంతలు వేసి, అలాగే విఘ్నేశ్వరుడికి ఈ పూజలోనే నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు ఇవన్నీ కూడా ఆయనకి నివేదన చేసి, ఆ రోజు ఇంట్లో ఏమి వండినా కూడా అవన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి ఇంటిల్ల బాది ఆహారం స్వీకరించాలి. ఆ రోజు అందరూ కొత్త బట్టలు కట్టుకోవాలి, పట్టు వస్త్రాలు వంటివి కట్టుకోవడం చాలా శుభప్రదం. ఈ రకంగా విఘ్నేశ్వరుడి పూజ మనం చేసుకోవాలి. గురువుగారు, వినాయక వ్రతం ఇంట్లో అయితే చాలా నియమనిష్టలతో ఆచరిస్తాం, బయట కూడా అంతే. అందరూ ఆఫీసుల్లో కావచ్చు, వ్యాపార స్థలాల్లో, అలాగే బయట చాలా వరకు వీధికి ఒక గణపతి అని చెప్పి అలా రకరకాలుగా అపార్ట్మెంట్స్ లా పూజ చేస్తుంటారు. కానీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు కొంతమంది. ఆ వారం రోజుల్లో 11 రోజులు, 5, 7 ఇలా గాన భజన ఇవన్నీ ఏర్పాటు చేయటం, అంటే ఇంత ఈ విధంగానే చెయ్యాలి అనేమన్నా రూల్ ఉందా అండి? చూడండి, ఇది నేటి ఆధునిక సమాజంలో అనేక పోకడలు వచ్చేసాయి మనం. అయితే విఘ్నేశ్వరుడికి నవరాత్రులు చేయడం, విఘ్నేశ్వరుణ్ణి మనం అనేక చోట్ల పెట్టడం
దోషం కాదు, తప్పు కాదు. అయితే విఘ్నేశ్వరుని నవరాత్రుల పేరుతో మాకు ఎంత డబ్బులు ఇమ్మని అడగడం, ఇవ్వకపోతే కుదరడం తర్వాత, ఎందుకంటే ఎవరైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి. రెండోది, విఘ్నేశ్వరుని మండపాలు ఏదైతే చేస్తున్నారో అవకాశం ఉంటే ఆ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి దేవతలకు సంబంధించినటువంటి పాటలు స్వయంగా పాడగలడం లేదా వేద మంత్రాలు పెట్టగలడం అంతవరకు చేయడం వరకు తప్పు లేదు. కానీ అది కూడా ఇతరులకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ ఈ పేరుతో రకరకాల విన్యాసాలు వంటివి చేయడం, ఆ మండపాల మీద చెప్పులతో కూడా వెళ్ళిపోయే పాటలు ఆటలు వంటివి చేసేసుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యం సంగతి దేవుడు ఎరుగు, అది పాపంలోకి పాతకాల్లోకి చేరుతున్నాయి. ఈ మధ్యకాలంలో అనేక ఛానళ్ళలో కూడా వినాయక మండపం పేరుతోటి చెప్పులు షూలు వేసుకుని కూడా దాని మీద చాలా ఒక గౌరవం అనేటువంటిది భక్తి భావన లేకుండా చేసేటువంటివి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటివన్నిటినీ సమాజం ఖండించాలని మాత్రం నేను కోరుకుంటూ, ఇలాంటివి ఆచరించకుండా వినాయకుడిని మీరు మండపం పెట్టినప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఆ మండపంలో మీరు ఎలాంటి సౌండ్ బాక్స్లు ఏం పెట్టుకున్నా అది పక్కవారికి ఇబ్బంది కలగకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది దృష్టిలో పెట్టుకుని అలా మీరు విఘ్నేశ్వరుడి పూజ మీరు పద్ధతిగా చేసుకుంటే అటువంటివి కొంత ఆమోదింపబడ్డాయి తప్ప అవతల వాడిని ఇబ్బంది పెట్టేటువంటివి లేదా చెడు అంటే మనకి సినిమా పాటలు లేదా తప్పుడు పాటలతోటి చేసేటువంటిది దీన్ని శాస్త్రం ఆమోదించదు. ఒక మీరు అలాంటి వినాయక మండపంలో విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు లేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటి స్తోత్రాల వరకు మీరు చేసుకోవడం వల్ల దాంట్లో ఎలాంటి దోషం లేదు, అది శుభం. ఇక నిమజ్జనం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి గురుగారు. అసలు ఎలా నిమజ్జనం చేయాలి స్వామి, ఏ రోజున మంచిది? అంటే చాలా మంది మొదటి రోజు పూజ అవ్వగానే వ్రతం అవ్వగానే ఆ రోజునే కదిపేస్తారు. 3వ రోజు, 5వ రోజు, 7, 11 ఇలా ఏ రోజున స్వామిని నిమజ్జనం చేయాలి? నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలంటే ఏమైనా నియమం ఉంది? చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మనం వినాయక చవితి వినాయక వ్రతం ఆచరించాక విఘ్నేశ్వరుణ్ణి కనీసం 3 రోజులు ఇంట్లో మనం పూజ చేసుకోవడం చాలా ఉత్తమం. చాలామందికి 9 రోజులు చేసుకోలేనటువంటి స్థితి కలిగినప్పుడు 3 రోజులు అందులో ఉదయం సాయంత్రం పూజించుకుంటూ చేసుకోవడం చాలా మంచిది. విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేసేటప్పుడు 1, 3, 5, 7, 9, 11, 12, 21 ఈ రకంగా చెప్పడం జరిగేది. అలా మీ యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క స్థితిని బట్టి ఆ రకంగా నిమజ్జనం చేసుకోవాలి. అయితే వీటిలో కూడా ఏ రోజైనా మంగళవారం, శుక్రవారం వస్తే ఆ రోజులు వద్దని కూడా కొంతమంది పెద్దలు తెలియజేశారు. ఆ రోజులు లేకుండా మిగతా రోజులు ఉండేట్టుగా చూసుకుంటాం కూడా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయంగా ఉంది. విఘ్నేశ్వరుని నిమజ్జనం ఎలా చేయాలంటే, సముద్రం ఉంటే సముద్రం ఉన్న చోట, తటాకాలు లేదంటే మనకు ఉన్నటువంటి నదుల వద్ద చేసుకోవాలి. కానీ నిమజ్జనం చేయడం అంటే మట్టి విగ్రహాలు అయితేనే దాన్ని నిమజ్జనం చేయాలి తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు అది పూజకి పనికిరాదు, అది నిమజ్జనానికి అసలు పనికిరాదు. ఇంకొకటి, చాలా ప్రాంతాలు ఇప్పుడు కర్ణాటక కానీ అనేక రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో ఇలా సముద్రం కానీ నదులు కానీ లేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వారు కొత్త బిందె కానీ లేదా కొత్త ఒక బకెట్ కానీ వాడినటువంటి అవి తెచ్చుకొని అందులో నీళ్ళని నింపుకొని, అందులో కూడా స్వచ్ఛమైన నీళ్ళని కొంచెం నింపుకొని ఈ మట్టి విగ్రహాన్ని, ఎందుకంటే ఇందులో పత్రి లాంటివి కూడా మీరు నదుల్లో చాలామంది పత్రి పువ్వులు కూడా తీసుకెళ్ళి పడేయడం, ఇదంతా కూడా పుణ్యం సరగ దేవుడు ఎరుగు, ఇది పాపం పాతకాల్లోకి వస్తాయి. ఈ పత్రిని అంతా కూడా మీరు చెట్ల వద్ద కానీ లేదా ఒక గొయ్యి తీసి అందులో పెట్టడం ఎలాంటివి చేసుకోవాలి తప్ప పత్రిని నీటిలో కలపకూడదు. కేవలం మట్టి విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేయమని చెప్పింది శాస్త్రం. ఆ మట్టి విగ్రహాన్ని ఇలా ఈ బకెట్లో నీళ్ళలో మీరు తీసుకుని అందులో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసి అది పూర్తిగా ఆ మట్టి కరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మొక్కలకి పోయడం వంటివి చేయడం, ఈ రకంగా మీరు ఆచరించవచ్చు. ఎవరికైతే నది వంటివి దగ్గరలో అందుబాటులో లేవో అటువంటి వారికి ఇలా చేసుకోవచ్చు. ఇలా శాస్త్రం చెప్పిన విధంగా పద్ధతిగా నిమజ్జనం వంటివి చేసుకోవాలి తప్ప పర్యావరణాన్ని కలుషితం చేసేటట్టు పత్రి వంటివి అన్నీ నిమజ్జనంలో వాడేయడం, రంగులతో కూడినటువంటి విగ్రహాల్ని
నిమజ్జనానికి వాడడం ఇవన్నీ కూడా దోషం, ఇలాంటివి చేయకూడదని మాత్రం సూచిస్తున్నాను. ఈ విధంగా వినాయక చవితి అంటే ఏ విధంగా వ్రతాన్ని ఆచరించాలి, ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేయొచ్చు, నిమజ్జనం దాకా ఎలా ఆచరించాలని చాలా చక్కగా వివరించారు గురువు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. నమస్తే.